నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం స్పెషల్ స్టోరీ. బీజేపీ అగ్రనాయకత్వం తనకిచ్చిన గొప్ప అవకాశాన్ని వినియోగించుకుని ఢిల్లీని కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు నిబద్ధతతో పనిచేస్తానంటూ ఢిల్లీకి కాబోయే ముఖ్యమంత్రి రేఖా గుప్తా పేర్కొన్నారు. ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాను బీజేపీ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. తొలిసారి షాలిమార్ బాగ్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన రేఖా గుప్తా ఢిల్లీకి 4వ మహిళా ముఖ్యమంత్రి కానున్నారు. గతంలో బీజేపీ నుంచి సుష్మా స్వరాజ్, కాంగ్రెస్ నుంచి షీలా దీక్షిత్, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అతీషి ముఖ్యమంత్రులుగా పనిచేశారు. తన్ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసిన అగ్ర నాయకత్వానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ కూడా చేశారు. తనపై నమ్మకం ఉంచి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించారని, పార్టీ అధిష్టానానికి హృదయపూర్వక కృతజ్ఞతలని పేర్కొన్నారామె. పార్టీ అగ్రనాయకత్వం నమ్మకం, మద్దతు తనకు సరికొత్త శక్తిని, ప్రేరణను కలిగించాయని రాసుకొచ్చారు. ఢిల్లీలోని ప్రతి పౌరుడి సంక్షేమం కానీ, అలాగే సాధికారిత, సమగ్రాభివృద్ధి కోసం తాను చిత్తశుద్ధితో పనిచేస్తానంటూ ఆమె పేర్కొన్నారు. ఇక ఢిల్లీని సరికొత్త శిఖరాలకు తీసుకువెళ్ళడానికి నిబద్ధతతో పనిచేస్తానంటూ పేర్కొన్నారామె. రేఖా గుప్తాకు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు, ఆపద్ధర్మం ముఖ్యమంత్రిగా ఉన్న అతీషి సైతం అభినందనలు తెలిపారు. ఢిల్లీకి సీఎంగా ఎన్నికైన రేఖా గుప్తా ఎవరు, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఈ వివరాలన్నీ ఒకసారి చూస్తే, ఢిల్లీకి సీఎంగా ఎన్నికైనటువంటి రేఖా గుప్తా బినోయ్ సామాజిక వర్గానికి చెందిన నేత. విద్యార్థి దశ నుంచే ఆమె రాజకీయాల్లో చాలా చురుగ్గా పాల్గొనేవారు. 1996-97 మధ్య ఢిల్లీ వర్సిటీ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షురాలిగా పనిచేశారు ఆమె. ఇక సౌత్ ఢిల్లీకి మేయర్గా కూడా బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం ఉంది ఆమెకు. ప్రస్తుతానికి ఢిల్లీ బీజేపీ జనరల్ సెక్రటరీగా ఆమె పనిచేస్తూ ఉన్నారు. ఇక ఇటీవల ఎన్నికల్లో షాలిమార్ బాగ్ అంటే ఢిల్లీలో నార్త్ వెస్ట్ ప్లేస్ అంటారు ఇది. ఈ ప్లేస్ నుంచి 2,95,095 ఓట్ల మెజార్టీతో గెలిచారు ఆమె. దేశ రాజధానిని సరికొత్త ఉన్నత శిఖరాలకు తీసుకువెళతా అంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు. ఢిల్లీకి కాబోయే ముఖ్యమంత్రిగా తనపై నమ్మకంతో పార్టీ అప్పగించినటువంటి బాధ్యతలన్నీ కూడా ఎంతో సమర్థవంతంగా నిర్వర్తిస్తానని, అగ్రనాయకత్వం నమ్మకాన్ని కానీ, మద్దతు కానీ తనకు సరికొత్త శక్తిని కూడా ఇచ్చిందని ఆమె ట్వీట్ చేశారు. అలాగే ప్రతి పౌరుడి సంక్షేమం, సాధికారిత, సమగ్రాభివృద్ధి కోసం పనిచేస్తానంటూ ఆమె హామీ ఇచ్చారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.